మా బోధన్ నియోజకవర్గానికి చాలా బాధాకరమైనటువంటి దినం. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా పార్టీని నిత్యం తన వయసు మీద పడ్డప్పటికీ మరి ఎన్ని ఇతర పార్టీలు ప్రలోభ పెట్టినప్పటికీ మరి పార్టీని నమ్ముకొని ఒక లాయల్గా మరి తన యొక్క క్రమశిక్షణతో జీవించినటువంటి పెద్దలు రైతు బాంధవులు సుదర్శన్ రెడ్డి గారికి మరి ఈరోజు మంత్రి పదవి రాకపోవడం ఆయనకి ఏ విధంగా తట్టుకుంటున్నారో తెలియదు. కానీ ఒక కార్యకర్తలుగా, ఒక పార్టీ నాయకులుగా మేము మానసికంగా చాలా క్షోభకు అనుభవిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ఈరోజు మేము ఒక క్రమశిక్షణటువంటి పార్టీ అనేది ఒక లాయల్టీకి ఏదైతే ఒక క్రమశిక్షణగా పార్టీకి కట్టుబడి ఉంటే ఈ విధమైనటువంటి గుర్తింపు ఇస్తుందనే విధంగా ఈరోజు కార్యకర్తల్లో మనోధైర్యం కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తన యొక్క రాజకీయం ఏదైతే ఉన్నదో జీవితంలో ఎన్నడూ కూడా ఎలాంటి పార్టీలు ప్రలోభ పెట్టినా కేవలం నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఒకే పార్టీ ఒకే గొడుగు కింద మరి మాకందరికీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఒక పెద్ద దిక్కుగా నిజామాబాద్ జిల్లానే కాకుండా మొన్న అసెంబ్లీ దాదాపు 14 అసెంబ్లీ నియోజకవర్గాల బరువు బాధ్యతను మోస్తూ ఈ వయసులో దాదాపు 70-75 సంవత్సరాల వయసులో కూడా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి తన ఎంతో శాయశక్తి కృషి చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఈరోజు మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఆలోచించుకోవాలా, మీరు ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు. ఎవరైతే బ్లాక్ మెయిల్స్, ఎవరైతే పదవి ఇస్తే నేను అట్లా చేస్తా, పదవి ఇస్తే ఇటు చేస్తా, పదవి ఇవ్వకపోతే నేను ఈ సంగతి చూస్తా అనే వాళ్ళకే మరి గుర్తింపిస్తుంది అన్న విధంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఆలోచిస్తున్నది. ఓకే, సామాజిక సమీకరణాలు అంటే ఈరోజు సామాజిక సమీకరణ కోణంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను ఆకట్టుకోవడంతో సంతోషిస్తాం. కానీ మిగతా 3 ఏదైతే మంత్రి పదవులు ఉన్నో దాంట్లో సుదర్శన్ రెడ్డి గారికి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉండే. మరి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియదు. కానీ వారిని నమ్ముకొని మరి మొత్తము ఈరోజు బోధన్ నియోజకవర్గం అంతా దుఃఖదాయంలో మునుగుతోతున్న సందర్భం. ఎందుకంటే మాకు చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అందుకే మేమంతా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటాం. కానీ మా సుదర్శన్ రెడ్డి పెద్దలు వారిని కలిసిన తర్వాత ఈవెన్ నేను కూడా ఒక మండల పార్టీ అధ్యక్షుడుగా నాకు చాలా బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే మా పార్టీ పదవులకు కూడా మండల పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేద్దామన్న ఆలోచన వస్తుంది. కానీ ఒకసారి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారితో మరి ఆలోచన చేసుకున్న తర్వాత, ఎందుకంటే మాకు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పెంచిండు. ఆయన అడుగుజాడలో మేము నడిచినాం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్నాం. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఒక నిబద్ధత గల కార్యకర్తగా ఒక పార్టీకి అంటుపెట్టుకున్నటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి న్యాయం చేయాలా, నిజామాబాద్ జిల్లాకు న్యాయం చేయాలా, ముఖ్యంగా బోధన్ నియోజకవర్గానికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. లేకంటే రాబోయే రోజుల్లో ఒక పార్టీని నమ్ముకున్న हमारे बोधन निजामाबाद डिस्ट्रिक्ट के कांग्रेसियों को हो दो या जनरल अवाम को हो दो, पब्लिक को हो दो, बहुत ही नाराज़गी का सामना करना पड़ रहा है. क्योंकि एक सुदर्शन रेड्डी साहब इतने हरदिल अजीज़ आदमी हैं, इतने बेबाक आदमी हैं कि एक ज़माने से 30-40 साल से कांग्रेस पार्टी की सेवा करते आ रहे हैं. 2 बार मिनिस्ट्री कर चुके हैं और उसमें भी 1 पैसे का उन पर रिमार्क नहीं है. 100% वो रात दिन पब्लिक के लिए काम करने के लिए वो लोग साहब तैयार हैं. लेकिन ऐसे आदमी के लिए भी ऐसे इनको मिनिस्टरी कैबिनेट मिनिस्टर देंगे बोल के हमारे यहाँ बोधन के अवाम, बोधन असम्बली हल्के के अवाम, निज़ामाबाद के ज़िले के अवाम, बल्कि तकरीबन तेलंगाना के अवाम एक ऐसा शख्स को देना चाहिए ताकि वो जो भी उनको मिनिस्ट्री देंगे वो सेगा बहुत ही अच्छा रहेगा. हो सकता है ज़्यादातर होम मिनिस्टर के लिए ख्वाब देख रहे थे हम लोग सुदर्शन साहब को, और काबिल आदमी है क्योंकि ऐसा वैसा आदमी नहीं है, बहुत काबिल आदमी है, बहुत स्ट्रिक्ट आदमी है, उसूल पसंद आदमी है. ऐसे आदमी को मिनिस्ट्री नहीं दिए. हम सब यहाँ बहुत नाराज़ है कांग्रेस पार्टी के नहीं बोल के. सारी अवाम हिंदू मुस्लिम सब यहाँ नाराज़गी जाहिर कर रहे हैं. पूरे हम परेशान हैं. శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సీనియర్ ఎందుకు ఇవ్వలేదో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా రైతుల జిల్లా, ఇది పాడి పంటలతో ఉండే జిల్లా. అది ఇక్కడ ఏం జరుగుతున్నదంటే మినిస్టర్ లేక ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉన్న రైతులంతా నష్టపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న మినిస్టర్లు ప్రతి జిల్లాలో ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదు. ఇక్కడ దాని మూలంగా ఆయనకు మినిస్టర్గా ఇవ్వాలి. ఎందుకంటే సీనియర్ 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అంటిపెట్టుకున్నాడు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎన్ని ప్రలోభాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు రమ్మని వచ్చి మినిస్టర్ ఇస్తామని చెప్పారు. అన్ని పేపర్లలో వచ్చినాయి ఆ రోజు. కానీ ఆయన పార్టీకి కట్టుబడి ఉన్న నిబద్ధత గల నాయకుడు. అటువంటి నాయకుడికి ఇన్సల్ట్ చేసినట్టు ఈ అధిష్టాన వర్గం చేసినందుకు మేము కూడా బాధపడుతున్నాము కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా నుంచి ఎప్పటికొక మినిస్టర్, 2 మినిస్టర్లు ఉంటున్నారు. ఏ గవర్నమెంట్
గవర్నమెంట్లో తెలుగుదేశంలో కానీ కాంగ్రెస్లో కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు మినిస్టర్ లేదు అంటే ఒక ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతని మరి ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో నిజామాబాద్ జిల్లాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి సీనియర్ మంత్రి పదవి చేసిన ఆయన ఎవరో బెదిరింపులకు ఆ బెదిరింపులకు పోలే. ఎక్కడ తెలుగుదేశం ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా ఎప్పుడు కూడా విమర్శించలేదు సుదర్శన్ రెడ్డికి. అంత నిజాయితీ పరుడు కాంగ్రెస్ పార్టీలో. అటువంటి నాయకులకు మంత్రి పదవులు ఇవ్వకపోవటము రైతులకు కూడా మేము బాధపడుతున్నాము, కార్యకర్తలకు కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే ఎవరో మినిస్టర్ ఇవ్వకుండా రాజీనామా చేస్తాము అది చేస్తామని అంటున్నారు. కానీ ఇక్కడున్న సుదర్శన్ రెడ్డి గారు రాజీనామాకు ఒక కార్డుకి కట్టుబడి ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒకటే చెప్తున్నా, నిజామాబాద్ జిల్లా అయినా ఎందుకంటే మినిస్టర్లు ఇప్పటిదాకా ఇద్దరిద్దరు ఉంటుంది, ఒకటైనా ఇచ్చే బాధ్యత ఉండి మీనాక్షి నటరాజన్ కొత్తగా వచ్చారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లా సంగతి మాకు తెలియదు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్కి చెప్పేది ఉండే ఇవ్వకపోవడం మేము కూడా బాధపడుతున్నాం. వచ్చే బెత్తులో 100% ఇవ్వాలా, లేకుంటే ఇక్కడ నిజామాబాద్ జిల్లా మళ్ళీ అడ్రస్ లేకుండా పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇంతకుముందు అంతా ఇది చేస్తుంటేనే టీఆర్ఎస్ గెలుచుకున్నది. బోధన్ నియోజకవర్గం చెందిన వాళ్ళం. ఏదైతే మన మాజీ మంత్రులైన సుదర్శన్ రెడ్డి గారికి వ్యవసాయ శాఖ మరియు ఇరిగేషన్ అట్లా పెద్ద పెద్ద ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులు చేసిన వ్యక్తి. మరి అట్లాంటి మా నాయకుడిని మరి ఈరోజు మంత్రి మండలిలో స్థానం ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్యులందరికీ, రాహుల్ గాంధీ గారికి, ఏదైతే ఆయన గత ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉండి మరి స్థానికంగా మేము చిన్న కార్యకర్తల నుంచి కూడా టీఆర్ఎస్లో ఎంతో ప్రలోభాలు పెట్టినా కానీ మరి తనకు కూడా ఎంతో ప్రలోభాలు పెట్టినా కానీ పార్టీ మారకుండా మనం స్థానికంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలా, మనం గెలవాలా అనే అధికారంలో రావాలనే ఉద్దేశంతో తను ఎంతో నియోజకవర్గంలో వ్యవసాయ రంగానికి ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని మరి ఈరోజు మంత్రి పదవిలో స్థానం ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మా నియోజకవర్గం నుంచి, నిజామాబాద్ ఉమ్మడి నియోజకవర్గంలో మరి ఏదైతే ఒక్క మంత్రి పదవి కూడా లేదు. ఇంతకుముందు 2 ఉండేవి కానీ ఇప్పుడు ఒక్కటి కూడా లేదు. కాబట్టి సీనియర్ నాయకుడైన మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి, బోధన్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి మరి సముచితమైన న్యాయం చేయాలని, మా డిస్టిక్ అభివృద్ధికి తన సాయశక్తులు ఎంతో కృషి చేశారని మెడికల్ కాలేజ్ తెచ్చడం, మరి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు, మరి ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు అట్లాంటివి ఇచ్చిన వ్యక్తి. మరి ఆ వ్యవసాయానికి చాలా అనుభవం ఉన్న వ్యక్తి. కాబట్టి ఇప్పుడు చెరుకు ఫ్యాక్టరీని కూడా మరి మొదలు పెట్టాలని ఎన్నో మీటింగ్లు చేసి ఎన్నో కార్యకర్తలతో మాట్లాడిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని మనము ఈరోజు మంత్రి పదవి రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇది అన్నీ ఆలోచించి మరి ఈరోజు కాకుండా ఇంకా 4 రోజులకైనా ఆలోచించి రాహుల్ గాంధీ గారైనా మరి అదేవిధంగా స్థానిక సీఎం రేవంత్ రెడ్డి గారైనా మంత్రివర్గులు ఆలోచించి మనకు సముచితమైన న్యాయం. సాలూరా మండలంలో హున్సా గ్రామం నుంచి నేను కార్యకర్తగా మాట్లాడుతూ ఉన్నా. ఎందుకంటే మా సుదర్శన్ రెడ్డి సార్కి మంత్రి పదవి రాకపోవడం వల్ల మొత్తం టోటల్ బోధన్ నియోజకవర్గంలో సాలూరా మండలం నుంచి హున్సా కానీ, ఖాజాపూర్ కానీ, మందర కానీ పార్టీ కార్యకర్తలంతా టోటల్గా నారాజ్ అయిపోయారు. వల్ల ఇన్ని రోజులు చూసిర్రు. 18 నెలల నుంచి క్యాబినెట్ విస్తరణలో సార్కు చోటు దొరుకుతుంది, కంపల్సరీ మంత్రి పదవి వస్తుంది అని మేము ఆశాభావం వ్యక్తం చేశాము ఇన్ని రోజులు. కానీ ఈరోజు ఈ 3 మంత్రి పదవులు ఇవ్వగానే మా సార్ పేరు లేకపోవడంతో మేమంతా చాలా మా కార్యకర్తలంతా ఇబ్బంది అయిపోయి అందరు నారాజ్ అయిపోయినారు. మరి వచ్చే మన విస్తరణలో ఇంకా 3 ఉన్నాయి అవకాశాలు. కాబట్టి ఆ నమ్మకం ఉన్నది మాకు ఢిల్లీ హైకమాండ్ మీద, మల్లికార్జున ఖర్గే సార్ మీద, మన రాహుల్ గాంధీ సార్ మీద, సోనియా గాంధీ మీద, ప్రియాంక గాంధీ మీద మాకు